నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ మళ్ళీ ఆడపిల్ల. రచించిన వారు పరిమళ గారు. పెళ్లి అయిన 6 నెలలకి శ్రావ్య ఒకసారి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తే టెస్ట్ చేసి 2 నెలలు అని చెప్పారు. ఇంట్లో అందరూ ఆనందించారు. అమ్మాయి పుట్టింది, మహాలక్ష్మి అనుకున్నారు. రెండవసారి గర్భవతి అయ్యింది శ్రావ్య. స్కానింగ్ సమయంలో అత్తగారు విశాలాక్షి అడిగింది ఆడపిల్ల మగపిల్ల చెప్పమని. డాక్టర్ ససేమిరా అంది. ఇంటికి వచ్చాక డాక్టర్ని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మాయి అయితే ఎలా, రెండోసారి కూడా అమ్మాయే పుడితే అబ్బాయి పుట్టకపోతే వంశోద్ధారకుడు ఎక్కడి నుంచి వస్తాడు అని. అదేంటి అత్తయ్య అలా అంటారు? ఎవరైతేనేం మనకి పిల్లలు చాలు కదా. అయినా మీరే అంటారుగా మన చేతుల్లో ఏమీ లేదని. మరి ఇది మాత్రం మన చేతుల్లో ఉన్న పనా? ఆ భగవంతుడు ఎవరిని ఇస్తే వాళ్లే. కానీ ఇందులో మనం చేసేదేమీ లేదు. అది మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ ఇదేంటి అత్తయ్యా అని అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్లే పుడితే ఏం చేస్తావే? అందుకే ముందు జాగ్రత్తగా స్కానింగ్ తీయిద్దాం. మగపిల్లాడు అని తేలితే ఉంచుకోవచ్చు, అదే ఆడపిల్ల అయితే తీయించేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు కదా అంటుంది విశాలాక్షి. అత్తయ్య, ఇప్పుడు డాక్టర్లు ఎవరూ స్కానింగ్ తీయట్లేదు. ఇదిగో ఇలా మీలాగే అందరూ ఆలోచిస్తున్నారనేనేమో. ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డ ఏం చేసిందని? ఇది న్యాయం కాదు అంటూ తన బాధను చెప్పుకుంటుంది. శ్రావ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. తనకి చెకప్ చేసిన డాక్టర్ని అడుగుతుంది శ్రావ్య అత్తగారు విశాలాక్షి. డాక్టర్, అమ్మాయి అబ్బాయి అని అలా చెప్పడం కుదరదు అమ్మా. అలా చేస్తే కేసు వేస్తారు, జైల్లో కూడా పెడతారు. ఎవరైనా సరే పర్వాలేదు అనుకోవాలి. ఇంకా మీరు వెళ్లొచ్చు అని ఖచ్చితంగా చెప్పింది డాక్టర్. ఒక నిట్టూర్పు విడిచి వచ్చేసింది విశాలాక్షి. కానీ కొడుకు చంద్రం కూడా అమ్మా ఎవరైతే ఏంటి మనకి అని వారించడంతో ఊరుకుంది. కానీ మనసులో మాత్రం మనవడే పుట్టాలి అని కోరుకుంటూ ఉండేది. శ్రావ్యకు నెలలు నిండాయి. నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేసి ఆడపిల్ల అని చెప్పింది డాక్టర్. విశాలాక్షిలో అసహనం పెరిగిపోయింది. ఇదిగో డాక్టర్ అమ్మా, ఇంకొకసారి అయినా ఒక మగపిల్లాడు పుట్టేలా చూడండి. ఇప్పుడే ఆపరేషన్ అది వద్దు. నువ్వైనా చెప్పమ్మా వీళ్ళకి అంది. చూడండి, ఇంకొకసారి ట్రై చేయడానికి అవకాశం లేదు. మీ కోడలు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. సారీ అమ్మా అని చెప్పి వెళ్లిపోయింది డాక్టర్. విశాలాక్షి శోకాలు అందుకుంది. వారసుడు పుట్టలేదు అని. ఆవిడకు 2 కొడుకులు. పెద్ద కొడుక్కి ఆడపిల్ల, అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుకి 2 ఆడపిల్లలు కావడంతో ఆవిడ ఆశ నిరాశ అయిపోయింది. మగపిల్లాడిని కనలేదని కోడలి మీద అరుస్తూ ఉండేది. ఒకసారి ఇంక పట్టలేక శ్రావ్య ఇలా అంది. అత్తయ్య, ఈ రోజులో ఎవరి అయితే ఏంటత్తయ్యా? మీరే అంటారుగా ఆడపిల్ల ఉన్న ఇల్లు అందమే వేరు అని. ఇప్పుడు మన ఇంట్లో 2 మహాలక్ష్ముల్లాగా తిరుగుతూ ఉంటే సంతోషించాల్సింది పోయి అలా బాధపడతారేంటి? ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అందరూ సంతోషంగా లేరా? మీ ఆడపడుచు మగపిల్లాడి కోసం చూసి చూసి 6 కన్నారు. ఎప్పటికో పుట్టారు ఆ వంశోద్ధారకుడు. అంతమంది పిల్లలతో ఆవిడ ఎంత కష్టపడిందో మీకు తెలుసు కదా అత్తయ్య. అదీ కాక కొడుకు తిన్నగా లేడు, కొడుకు పెళ్లి కావటం లేదు అని ఇప్పటికీ తెలుసున్న అందరినీ సంబంధం అడుగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మా ఇంట్లో మేం 3 ఆడపిల్లలమే. మరి మా అమ్మ అలా ఎప్పుడూ అనుకోలేదే. మమ్మల్ని మగపిల్లలతో సమానంగా పెంచింది. ఇప్పుడు నేను కూడా అలాగే నా కూతుళ్లకు అదే చెప్తాను, ఆడ మగ సమానమని. ఏమంటారు అత్తయ్య? మీరే అంటారుగా మీకు ఆడపిల్ల లేని లోటు అలాగే ఉంది అని. నాలో మీ కూతుర్ని చూసుకోండి, మీలో నేను మా అమ్మని చూసుకుంటాను. అప్పుడు ఇద్దరికీ ఏ బాధ ఉండదు అంటుంది. కోడలి తెలివితేటలకి, మాట తీరుకు ఎంతో సంతోషించింది విశాలాక్షి. అప్పటి నుండి మనవరాలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసింది. మగవాళ్లతో సమానంగా ఉండాలని కోరుకుంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.